ఇక్కడ అంటుండు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుని, మరలా చెప్పుని ఆనందించాలంటే ప్రభులో ఆనందించేవారు, ప్రభులో సంతోషించేవారు, ప్రభు మీద ఆధారపడి జీవించే వారిలో వారి మోకములు వెలుగుతున్నారు. వారి మోకములు ఎన్నడూ లజ్జింపమని 34:5 వచనంలో అంటాడు కీర్తన. వారి మోకములు ఎన్నడూ లజ్జింపము. చూడండి, సూర్యుని వల్ల ప్రకాశిస్తాయి. దేవుని బిడ్డల మోకం ఏముంటుంది చూడండి, 34:5 వచనమా చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కనిపెట్టి వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరు చేతులు లేపుతారా? మేము చేతులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వాళ్ళ ముఖములు వెలుగుతుంటాయి, సూర్యుని వలె ప్రకాశిస్తాయి. అదే మాలాకి గ్రంథము 4:2 ఉంటుంది. నీతి సూర్యుడైన దేవుడు నీ ఇంట్లో ఉదయిస్తాడు. నీతి సూర్యుడైన దేవుడు యేసు నీ ఇంట్లో ఉదయిస్తే నీ ఇల్లంతా వెలుగుతో నింపబడతాది. నీ ఇల్లంతా వెలుగుమాయంతో నింపబడతాది. కలవసరం ఉండదు. నేను సార చెప్పింది ఒక మాట, నేను అక్కడ కూర్చొని ఆ సోపను కూర్చొని నీ ఇంట్లో ఉన్న దురాత్మ శక్తాన్ని పారిపోవుగాక ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా బిడ్డలకు వచ్చే కష్టాల నుంచి కడ తీర్చు ప్రభువా. దేవా ఇంట్లో ఏదైనా శోధన ఉంటే యేసు నామములో తొలగిపోవుగాక. కానీ చెప్పి మంత్రము యంత్రము శోధన లేదో తొలగిపోవుగాక అని ప్రార్థన చేశాను. ఇక్కడ నీతి సూర్యుడు ఉండాలి. నేను మీకు చెప్పే మాట ఏంటంటే నీ ఇంటిలో నీతి సూర్యుడు ఉండాలి. ఉండదా? నీతిలో వెలుగు ఉండాలి. ఇంటికి ఎలుగులేని ఇల్లు మీరు చూడండి, ఎలుగులేని ఇల్లంతా చీకటే, వెలుగులేని బ్రతకంతా చీకటే. కనుక దేవుడు లేని మనిషి అంతా చీకటే. ఈ లోకంలో చీకటిలో బ్రతుకుతున్న ప్రజలందరూ కూడా ఎక్కడికి పోతున్నారో వారికి తెలియదు. అర్థమవుతుందా? చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎక్కడికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో వారికి తెలియదని ఎవరు చెప్తున్నారు? స్థానికుడైనటువంటి యోహాను రాసినటువంటి మాటల్లో 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఉంటున్నారు. చీకటిలో ప్రయాణం చేసేవాడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో వారికి తెలియదు. ఈరోజు ఆధారం లేని జీవితాలు, దేవుడు లేని జీవితాలు, సరైన బ్రతుకులేని జీవితాలు, సరైన గమ్యము పోవాలంటే చాలా కష్టతరమైన జీవితం వారిలో కలుగుతుంది. భక్తి లేదు వాళ్ళకు. నామక్రైస్తవులైనటువంటి వారి జీవితంలో ఎలాంటి పస లేదు అని బైబిల్ తెలియపరుస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. కనుక మరలా చెప్తాను, ఆనందించాలి. నేను దేవుడి కృపను ఇస్తాను, దేవుడు ఇస్తాను. ఒకరోజు కాకుంటే ఒకరోజున నిన్ను నీ జీవితంలో మార్పు జరుగుతున్నది. 5వ వచనంలో అన్నాడు, మీ సహనము సకల జనులకు తెలియపరచనిది, ప్రభు సమీపంలో కాడు. దేని గురించి చింతపడుతుంది కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవుడికి తెలియపరచుడి. అని చెప్పండి, హల్లెలూయా. దేని గురించి చింతపడకండి. ఈరోజు బంగారం లేదా, ఈరోజు ఎండి లేదా, ఈరోజు ఇల్లు లేదా, ఈరోజు జాగ లేదా, చింత పడడానికి అవసరం లేదు. కానీ ప్రభువు ఆనందించి ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన చేసే బిడ్డలు ఎదుగుతారా లేదా అనేది నేను ప్రశ్న ఎత్తున్నాను. మీరు ఎదుగుతారా లేదన్న ప్రశ్న ఉన్నది. తప్పకుండా దేవుడు చేస్తాడు, న్యాయం చేస్తాడు. బిడ్డలా మనము ఒక మార్కులో అంటాం చూడండి, ఒక మార్కులో మనము ఫెయిల్ అయిపోయినామంటాం, హాఫ్ మార్కులో ఫెయిల్ అయిపోయినామంటాం. కనుక 90 వచ్చి అది 100కు మన 100కు ఎన్ని మార్కులకు పాస్ అంటారు? ఎన్ని మార్కులకు? 35 మార్కులకు పాస్. అందులోకి ఏమైనా తక్కువ అంటే, ఒక మార్కు తక్కువ అయితే చెప్పండి టీచర్, ఒక మార్కు 35, ఒక మార్కు తక్కువ ఉంటే ఏమైతుంది? ఫెయిల్. ఈరోజు ఫెయిల్ అయ్యే వాళ్ళంగా మనం ఉంటున్నదేమో అనిపిస్తున్నాడు. మనం ఫెయిల్ అయిపోతే లాభం లేదు. కనుక దేవుడు రాజ్యములో నువ్వు ఎవరో అంటే మనకు ప్రయోజనం లేదు. కనుక నువ్వు చర్చకొచ్చే ప్రయోజనం లేదు, నువ్వు దేవుని నమ్మకాన్ని కూడా ప్రయోజనం లేదు. కనుక సరైన జీవితం లేక సరైన నమ్మకం లేనటువంటి వారందరూ కూడా దేవుడు చాప చేసి పడేస్తాడు, దేవుడు తీసి పడేస్తాడు. అందుకే బిడ్డలారా, దేని గురించి చింతపడకుండా కానీ ప్రతి విషయంలో ప్రార్థన. దేని గురించి చింతపడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ఒకరికి చెప్తాను, నేను దేని విషయంలో ఎప్పుడు చింతపడాలి, దేని విషయంలో చింతపడి. ఎవరు వచ్చిన మా ఇంటికి నూనె లేదు, కర్ణ అలా వచ్చింది, మా అమ్మగారు నూనె లేదంటుంది. ప్రజలు దేవునికి స్తోత్రం. కానీ అదే రీతిగా అది సంతోషంగానే వంట చేసుకుని తిన్నాము.
దేవుడు బిడ్డలారా, దేవుడు ఏ రీతిలో దేవుడు సాయం చేస్తాడు, ఏ రీతిలో మళ్ళీ దేవుడు తిరిగి ఇస్తాడు. దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. దేవుని విషయంలో సిద్ధపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన అనేది తర్వాత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియపరచాలి. 3 విషయాలు అర్థం చేసుకొని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా మంచి మనసాక్షి కలిగిన ప్రార్థన నీకు ఏం చేస్తారట, నీ విన్నపములు దేవునికి తెలియపరిచినప్పుడు కింది మాట ఏంటంటే, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండదు. అన్ని కూడా లభిస్తాయి, అన్ని కూడా నువ్వు పొందుకుంటావు, అన్ని కూడా నీకు దొరుకుతున్నాయి. ఎప్పుడు దొరుకుతున్నాయి అంటే నువ్వు సమస్తము ఆయన అప్పచెప్పుకున్నప్పుడు, సమస్తం ఆయనకు తెలియపరిచినప్పుడు, సమస్తం అప్పగించుకోవాలి. సమస్తం కూడా మనం ఏం చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే మనకు మన అన్ని విషయాలలో దేవుడు ఏం చేస్తాడంటే మనకు మేలు చేసినట్టు ప్రయత్నం చేస్తాడు. సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. అన్ని విషయాలలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఆ నమ్మకంలో దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ఒక వాక్యం, మీకు ఇంకొక వాక్యం, నెహెమ్యా గ్రంథం 8:10 తీసుకోండి. నెహెమ్యా గ్రంథం తీసుకోండి, సంవత్సరం తీసుకోండి. నెహెమ్యా 8:10 చదువు. మరియు అతడు వారితో ఇట్లనేను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము. కనుక వారి భార్యలను అన్యులకు అప్పగించును, వారిని జయించిన వారికి వారి పొలములను అప్పగించును. అల్పులేమి గనులేమి అందరినూ మోసము చేసి దోచుకున్నవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరినూ వంచకులు, జ్ఞానులు అవమానం పొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కులు పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు. దేవుని వాక్యమును నిరాకరించినటువంటి వారి జీవితంలో జరుగుతున్న నష్టాలు, దేవుని వాక్యమును నిరాకరించినటువంటి ఇశ్రాయేలు జీవితంలో కూడా నష్టం జరిగింది. ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నప్పుడు ఒక్కడు కూడా గ్రహించలేరు. యాజకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, పండితులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా దేవుని సేవకులు చెప్పినప్పుడు వినలేదు, గ్రహించలేదు. గ్రహించిన వారిని అందరూ అంటాడు ఏమంటే, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానం కలదు కనుక 10వ వచనంలో వారి భార్యలు అన్యులకు అప్పగింతును. అంటే దాని అర్థం ఏంటంటే అన్యులకు అప్పగింపాడు దేవుడు కూడా. స్త్రీల ప్రజలను, స్త్రీలను కానీ పురుషులను కానీ అప్పగింపాడు. కారణం ఏమి తెలుసా, వాగ్దాన భూమిలో ఉన్నారు, పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఉన్నారు, వెన్న మేఘలు దుంటి తేనెలతో ఉన్నారు. వెన్న మేఘలు తేనెలు పిండి మూటలు రవిందు శరీరు నాతో ఇక వేరే ఎవ్వరు పూడవిలో లేదు కానీ పాట ఈ యేసు జీవిత చరిత్రలో ఉంటుంది. అయితే ఇక్కడ వెన్న మేఘలు తేనెలు పిండి మూటలు దుంటి తేనెలు మధురమైనటువంటి మరి కానాను దేశంలో పాలు తేనెలు ప్రపంచ దేశంలో వాళ్ళకి మంచి పుష్టికరమైనటువంటి భోజనం, వారికి ఏ తక్కువ లేదు, ఏమి కొదవలేదు, అన్ని దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. కానీ సమృద్ధిని ఇచ్చిన తర్వాత అన్నం బాగుంటే ఏం చేస్తాం, తొక్కి పడేస్తున్నాం. అన్నం మనకు బాగిచ్చినప్పుడు తొక్కేస్తాం, వస్త్రాలు బాగిచ్చినప్పుడు తొక్కేస్తాం, కనుక మనకు అన్ని డబ్బు బాగిచ్చిననుకో మనం తొక్కేస్తున్నాం. అంటే కేర్ చేస్తలేము. దేవుళ్ళ భయభక్తుండగా భక్తి ఉండదు మనకు. డబ్బు ధనము ఈ లోక సంబంధమైన వ్యవస్థను జీవిస్తున్నాడు మనిషి. బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, నీకెంత డబ్బు ఉన్నా, నీకెంత ధనమున్నా, నీకెన్ని వస్త్రాలున్నా, ఈ లోకంలో అన్ని ఆరతిగా దేవుడు నిన్ను దీవించినప్పుడు సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లాలి. సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెల్లాలి? దేవునికి చెల్లాలి, కానీ మనకు చెల్లకూడదు. ఏ ధనము మనతో రాదని మనకు తెలిసిన బిడ్డలమై ఉండాలి. ఏ ద్రవ్యం మనతో రాదని మనం తెలిసిన బిడ్డలమై ఉండాలి. మనము దేవుని వాక్యానికి కట్టబడ్డ వారమై ఉండాలి. కానీ మనము దేవుని వాక్యాన్ని వేరుగా జీవించినప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఇక్కడ
అన్యజనులకు వారి భార్యలను అప్పచెప్పుదును. అంటే ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. జ్ఞానుల జ్ఞానం ఏమైపోతున్నది, సేవకుల జ్ఞానం ఏమైపోతున్నది, పండితుల జ్ఞానం ఏమైపోతున్నది, అందరూ త్రమ తప్పి దారి తప్పి బొందలమైపోతున్నారు. అట్టి వారందరూ కూడా దేవుడు అక్కడి నుంచి తొలగించాడు. ఆ బాలుదేవులు ప్రవహించే దేశం నుంచి గెట్ అవుట్ అన్నాడు. మిమ్మల్ని చూడాలి, ముఖం చూడాలని దేవుడు అన్నాడు. కనుక అక్కడి నుంచి వారందరినీ వేరే వాళ్ళు వచ్చి వారందరినీ తీసుకొని పోయాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. మన జీవితంలో చాలా జాగ్రత్త ఉండాలని మరోసారి తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త 18:2. లూకాసు వార్త నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఇక్కడ ఈ మాట నేర్చుకుంటూ వెళ్ళారా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని చెప్తున్నాను. ఇక్కడ దేవుని సిద్ధం అంటే ఏంటిది, దేవుని మహిమ అంటే ఏంటిది, దేవునికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వాలంటే ఏంటిది, తెలివి ఇవ్వాలంటే ఏంటిది, దేవునికి లోపడడం అంటే ఏంటిదో నేర్చుకోవాలి. మనం ప్రాధాన్యపడాలి, గోదడాలి, కన్యలు కార్చాలి. ఇక్కడ అంటున్నాడు, వారు నిష్కగా నిత్యము ప్రార్థన చేయి చూడవాలని అనంతకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిత్యము నిష్కగా ప్రార్థన చేయి చూడవలను. నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బిడ్డలుగా, నువ్వు కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, ప్రయాణం చేస్తున్న ప్రార్థన, నువ్వు బస్సులో వెళ్ళిన ప్రార్థన, స్కూటర్ మీద వెళ్ళిన ప్రార్థన, బైక్ మీద వెళ్ళిన ప్రార్థన, నడిచిన ప్రార్థన, నీ జీవితంలో ధ్యానం అనేది ప్రభు నీలో ఉండాలి. ఆ నీతి సూర్యుడు నీలో ఉండాలి, ప్రభుత్వ నీలో ఉండాలి. అపాయం రాకుండా కాపాడతాను. ఏ అపాయం నీ గుడారమును సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడతాను. విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఉపవాసం అంటే చాలా మంది ఉపవాసం లేదు, ప్రార్థన కూడా లేదు. ఉపవాసం లేదు ప్లస్ ప్రార్థన కూడా లేదు. పిల్లారా, మనం వర్ధిల్లలేకపోతాం, మన సత్యాన్ని మర్చిపోతున్నారు, తప్పుల సప్పులకు ఎగుతున్నారు తప్ప కానీ కనుక మనలో భక్తి లేదు. తప్పులు కొడతారు కదా, తప్పులు కూడా ఎగుతారు, ధ్యానం చేస్తున్నారు తప్ప కానీ భక్తి లేని, భయం లేనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. అందుకంటున్నాడు ఇక్కడ, వారు విసుగా నిత్యము ప్రార్థన చేయించడం అన్నట్టుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఇక్కడ దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. ఆ న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు. అలాంటి ఒక పూర్ణి అతని మనసు కరగాలనంటే, అది హృదయం కరగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మన ప్రార్థన ద్వారానే రాళ్ళు కరిగిపోతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కఠినుల గుండె కూడా మార్చబడుతుంది, కఠినమైన మనస్తత్వం కూడా మార్చబడుతుంది. కనుక ఎలాంటి వారైనా ఎవరైనా మన ప్రార్థన ద్వారా నోరు మూసుకోవాల్సిందే. నోరు మూసుకోకపోతే వాడు నోరు తెరిస్తే నోటి కాల్సిన వస్తుంది. దేవుని బిడ్డల మీద ఏలెత్తి చూపిన వారికి నష్టము తప్పని జరుగుతాయి. వారికి కొంతకాలం సంతోషం ఉంటుంది కావచ్చు కానీ, కొంతకాలం ఆనందం ఉంటుంది కావచ్చు కానీ, వారు తత్పరి చూస్తాడు. దేవుని బిడ్డల మీద ఎవరు కూడా ఏలు చూపరాదు, ఎవరైనా చూపరాదు. కనుక నెబుకద్నెజరును మొత్తాడంటే ఎన్ని సంవత్సరాలు మొత్తాడు? నెబుకద్నెజరు తీసుకుపోవడం ఒకే అయితే వాళ్ళు ప్రార్థన చేయగలిగలేదు. ఇశ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలను ఎవ్వరు ఏమనకూడదు. నెబుకద్నెజరు తీసుకుపోమని చెప్పినా కానీ వాళ్ళని అక్కడ ప్రార్థన చేయమన్నారా? చెట్ల కింద, గుట్టల కింద ప్రార్థన చేస్తున్నారు బబులోను దేశంలో. వారి కఠినత్వాన్ని బట్టి, వారి పూరత్వాన్ని బట్టి, వారి గర్వాన్ని బట్టి, తన ఆకారాన్ని బట్టి, తన ధనాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను అణిచివేతలు చేసినప్పుడు దేవుడు నెబుకద్నెజరును మొత్తాడు. మొత్తితే ఎన్ని సంవత్సరాలు గడ్డి తిన్నాడు? ఎన్ని సంవత్సరాలు గడ్డి తిన్నాడు అడవిలో? ఎన్ని సంవత్సరాలు గడ్డి తిన్నాడు అడవిలో? ఎత్తు తల పెట్టుకుని అడవిలో గడ్డి తిన్నాడు. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. మన పశువులు వేసినట్టు వేశాడు గడ్డి. వర్షంకు నారాడు అని మార్గం దొరకలేదు. ఆ తత్వం దొరికింది మళ్ళీ మార్గం. అక్కడ చెప్పండి హల్లెలూయా. దేవునికి భయపడాలి బిడ్డ. ఎలాంటి కఠినుడైనా దేవునికి భయపడని వాడు, మనుషులు లెక్కలేని వాడు, అలాంటి మనలాంటి
రాయి అలాంటి హృదయం కలిగినటువంటి వాడిని ఒక అమ్మ అతని హృదయం కరిగించిందా లేదా? ఒక అమ్మ ఆయన గుండెని కరిగించింది, న్యాయం చెప్పమని చెప్పింది, మాటికి వెళ్ళింది, నాకు న్యాయం తీర్చకపోతే నీకు కొంచెం అన్నది. కానీ న్యాయం తీర్చిందా లేదా? న్యాయం తీరుస్తారమ్మా. మీకు కూడా మీ ప్రార్థన జీవితాన్ని బట్టి మీకు న్యాయం తీరుస్తాడు, మీ భక్తిని బట్టి మీకు న్యాయం తీరుస్తాడు. దేవుని బిడ్డలను ఏలెత్తిన వారికి ఎప్పుడు ఏం జరుగుతుంది. కానీ మీరు ప్రార్థన చేస్తున్నారా? భక్తి కలిగినారా? భక్తులు ఎదుగుతున్నారా? పిల్లలు భక్తులు భయములు ఎదుగుతున్నాయి కదా, పిల్లలు గొప్పవారు అవుతారు. బిడ్డల ఇలాంటి భక్తిని కూడా మరొకసారి తెలియపరుస్తున్నాను. ఇంకో వాక్యం తీసుకోండి. తిమోథె ఎఫెసీ రాసిన పత్రిక 6:18 ఎఫెసీ 6:18 ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఇక్కడ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి వెళ్తూ ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎవరి కొరకు? ఇక్కడ ఏముంది? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నశించిపోతున్న వారి కొరకు చేయాలి, పరిశుద్ధులైనటువంటి వారి కొరకు చేయాలి. పరిశుద్ధులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ కూడా పాపములో జీవిస్తున్నారు. మీకు తెలుసో తెలుగు మన వాక్యం చదువుతున్న బిడ్డలకు వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలిసిపోతున్నది. వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు. పాపంలో జీవించిన వారికి పాపంలో జీవిస్తున్నవారు అంటే కోపం ఎక్కువ, తప్పు చేసిన వారికి తప్పు చేస్తున్నవారు అంటే కోపం ఎక్కువ. ఇది తినద్దురంటే తింటాడు, అది చేయొద్దురంటే చేస్తాడు, అక్కడికి వెళ్ళొద్దురంటే వెళ్తాడు. ఇవన్నీ చేసినటువంటి వారికి కోపం ఎక్కువ. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటంటే ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు మనము చేయాలి. మన ప్రార్థనలు ఎప్పుడో ఒకసారి కాదు. మీరు ఏమనుకుంటున్నారు? ఆదివారం అధ్యాయంగా ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అంటారు. మీ ఇంటికి ప్రార్థన చేయడం చాలా మంది ఉంటున్నారు. మీ వ్యక్తిగతమైన ప్రార్థన, మీ కుటుంబం కొరకు ప్రార్థన, మీ కుటుంబ ప్రార్థన, ఇవన్నీ కూడా చాలా అవసరమైన బిడ్డలారా. ఎన్ని రోజులు ఇంకా వెనకబడిపోదాము అందులో ఉంటుంది. అర్థమైన ఉన్నది ఇంకా యజ్ఞాలు అని అంటాడు. దేవుడు లేడని అనకుండా నేనేమని నందనమంటారు. కనరాడంటే బండి పడే వాడున్నాడంటారు. కర్ణమై సినిమా మాట. దేవుడు బిడ్డలారా, మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు మనం వెళ్ళిపోతున్నా. దేవుడు ఉన్నాడు. దేవుడిని తలుసుకున్న వారికి దేవుడు ఉంటాడు, దేవుడిని కొలుసుకున్న వారికి దేవుడు ఉంటాడు. దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, నీ ఒంటిలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ పిల్లల్లో ఉంటాడు, నీ సర్వంలో ఉంటాడు. కానీ మనం తప్పు చేస్తున్నాం, చాలా తప్పు చేస్తున్నాం. మనం ప్రార్థన చేయక ఇక్కడ అంటారు కదా, ఇవన్నీ మనకి ఎందుకు జరుగుతుంది? తప్పు. ఆత్మ వలన ప్రతి సమయమందులు ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనము చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ మేలుకో ఉండాలి. మేలుకో అంటే ఈ మాట కూడా మీకు తెలియపరిచింది అంటే మేలుకో ఉండి ప్రార్థన చేయాలి. సాతాను ఇక్కడికి వెళ్ళేస్తాడా ఎక్కడికి వెళ్ళి ఏదో చేయాలని మరి తపనమని తప్పరాయన అంటే మరి ఎన్నో విషయాలలో వాడు తపన పడతాడు, తనను మోసం చేయాలని తపన పడతాడు. మన కుటుంబం కావచ్చు, సంఘాన్ని కావచ్చు, పరిచయం కావచ్చు, రకరకాల సమస్యలలో సాతాను స్వరపడుతూనే ఉంటాడు. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మనం కట్టబట్టుకుంటామో వాడు సాధ్యంగా పారిపోతాడు. మనము కట్టబట్టుకుంటామో వాడు పారిపోతాడు. ఇప్పుడు కుక్క వచ్చినప్పుడు కట్టబట్టుకుంటే ఉరికిపోతుంది, లేకపోతే నిద్ర వస్తుంది. కట్టబట్టుకుమా పారిపోతుంది. అందుకే నువ్వు మేలుకోకుండా మాత్రము కట్టబట్టుకుంటావు, దానికి ఒక్క తల వెళ్ళిపోతుంది. నువ్వు పడుకున్నావు ఎందుకు వస్తుంది, అవడానికి వేసిపోతుంది. అప్పుడు మొత్తుకుంటే ఏం రాదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
మేలుకో ఉండాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, నీ కొరకు చేసుకోవాలి, ఇతరుల కొరకు చేయాలి. ఇంత భాగ్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటుందో అట్టి వారి జీవితంలో మేలు కలుగుతుంది. ఇంకా 2 వచనాలు మత్తయి సువార్త 7 చిన్న అయిపోయింది. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. చాలు చాలు, ఈ మాట చెప్పి ముగిస్తా. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడు మీకు ఏమంటే ఎట్లా తీస్తారమ్మా? ఎట్లా తీస్తారు? నీకు అన్నింటి అడగాలని అడుగుతున్నాను, అడగాలని అడుగుతాను. అవసరం ఉండి అడగకపోతాను, అడగాలని అడుగుతాను. అడగాలని అడిగితే పుట్టాయి అప్పు. అడగాలని అడిగితే దేవుడు ఎవరు ఏ మనుషులు కూడా ఇవ్వరు. కానీ నీ సిచ్యువేషన్ బట్టి నీకు ఇస్తారు, నీ మంచితనాన్ని బట్టి నీకు ఇస్తారు, నీ మానవత్వాన్ని బట్టి ఎవరు అప్పు ఇస్తారు. ఈరోజు అప్పు గురించి 2 మాటలు చెప్తాను. అప్పు తీసుకున్న వాళ్ళు కూర్చోద్దు. దైవ భక్తులు చెప్తారు, నేను కూడా చెప్తాను. ఎవరి దగ్గర మనం అప్పు తీసుకున్నామా? అప్పు చేర్చుకోవాలి. అప్పు తీసుకున్నాడు అంటే ఈ వ్యక్తులు చాలా దుర్మార్గులు, వాళ్ళకి పుట్టగతి ఉండదు. ఒకడు ఉండే అప్పు తీసుకున్నాడు, పాపం ఆయన ఎవరికి చెప్పలేదు, భార్య పిల్లలకు చెప్పు, భార్య లేకుండా కానీ ఎవరికి చెప్పలేదు. కోడలు మంచిది కానీ కోడలు చెప్పలేదు, కొడుకులు చనిపోయాడు. తను చచ్చిపోయిన తర్వాత తన అప్పు ఎగబెట్టేశాడు. తన అప్పును ఇవ్వలేదు, ఆయన ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు తిరిగి. కారణం ఏంటో తెలుసా? అతను చనిపోయి ఎవరు అడిగిపోలేరు. ఆ డబ్బును ఆయన గీయకుండా దాచుకున్నారు, కానీ కొన్ని రోజులు గీయకుండా చచ్చిపోయాడు. ఆయన చెప్పండి హల్లెలూయా. ఇదేమన్నా న్యాయమా? ఇది అన్యాయం కాదా? అప్పు తీసుకున్న తర్వాత మనం అప్పు ఇచ్చిన వారికి రుణపడినాం కాబట్టి అప్పును మనం తీర్చుకోవాలి. ఇది మనకు లోకరీత్యా కావచ్చు, మనకు దైవ సిద్ధాంతరంగా కావచ్చు, మానవత్వంగా కలిగిన కొన్ని ఒక మర్యాదలు మనలో ఉంటే అప్పు తీసుకున్న తర్వాత తీయాలి. అందుకే అడుగుడు నీకు ఇవ్వబడును, వెతుకుడు నీకు దొరుకును, తప్పుడు నీకు తీయబడును. నీకు ఎప్పుడు మార్గం తెలుస్తాడు దేవుడు? నీకు తెలుస్తాడు, కానీ కాదు నీకు మార్గం తెలుస్తాడు. ఎందుకు దేవుడు నీకు మార్గం తెలవడు? ఎందుకు దేవుడు నీకు ఇవ్వడం అనేది ఫస్ట్ నేను ఈ రోజు మీకు చేస్తున్నాను. బిడ్డలారా, దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఏదైనా మార్గం తెలుస్తాడు, ఏదైనా దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు ఈ మొదటి వచనం ఏంటంటే దేవుని చిత్తము అంటే ఏమిటంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే నీకు ఏం చెప్తుంది? దేవుని చిత్తమును నువ్వు తెలుసుకోకపోతే, దేవుని లక్షణాలు నువ్వు తెలుసుకోకపోతే, దేవుడు ఎలాంటి వాడని నువ్వు తెలుసుకోకపోతే, దేవుడు ఆత్మస్వరూప అని తెలుసుకోకపోతే, దైవ స్వరూప అని తెలుసుకోకపోతే నీకు ఏమిస్తాడు? నీకు ఏమి రాకపోతే నీకు ఏమిస్తాడు? నీకు అన్నిటి ప్రార్థన లేకపోతే, ఉపవాస ప్రార్థన లేకపోతే, నీ కుటుంబం ప్రార్థన చేయకపోతే నీకు ఏమిస్తాడు? అడుగుడు నీకు ఇవ్వబడును, వెతుకుడు నీకు దొరుకును, తప్పుడు నీకు తీయబడును, అడుగు ప్రార్థనకి నేను ఇస్తాను. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ మాట మీరు వింటున్న మీరందరూ కూడా కృతజ్ఞత ప్రార్థన మీలో ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలి. ఇక్కడ లూకా సువార్త రాసిన మాట కూడా మాటికి దేవుడిని అడుగుతుండాలి, జ్ఞాపకం చేస్తుండాలి దేవునికి. దేవా, మర్చిపోతున్నావా తండ్రి, నన్ను మర్చిపోకు. ఏలియా అంటాడు ఒక మాట, ఏలియా పరమునకు దేవుడు పిలిచాడు, ఏలియాను దేవుడు పరమునకు పిలిచాడు. పిలిచిన తర్వాత తన దగ్గర అసిస్టెంట్ ఉంటాడు ఎలీషా. అసిస్టెంట్ ఏమంటాడంటే, నువ్వు పరమునకు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటిది? నువ్వు పరమునకు వెళ్ళిపోతావు, దేవుడు మీద పిలుచుకుంటే నువ్వు వెళ్ళిపోతావు, కానీ నా పరిస్థితి ఏంటిది? నీ పరిస్థితి ఏంటో చెప్పయ్యా అని అడుగుతాడు. నీ పరిస్థితి ఏంటో చెప్పాలంటే, నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు 2 ఆత్మ నాకు కావాలని అడిగాడు. అడగడం మనకు సాధ్యమే కాదు. నువ్వు వెళ్ళిపోతున్నావు సరే, గుర్రము రంగుల చని వేరు చేసి పట్లోకం తీసుకుని పోతాను, ఏం తెలుసుకోవాలి. ఇది కూడా మీరు గుర్రము రంగులు వేరు చేసానికి తీసుకొని పోతాడు దేవుడు. కానీ ఎలిషా అడిగినటువంటి మాట 200 కావాలి. ఎలిషాకు ఏలియాకు ఒక్క ఉంటే ఎలిషాకు 200 అభిషేకం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు అభిషేకం 200 అభిషేకం నాకు కావాలని అడిగినప్పుడు ఏమన్నాడంటే, అది నా వల్ల సాధ్యం కాదు, ఒకవేళ దేవుడు నీకు చేస్తే తప్పకుండా పొందుకుంటావు పోన్నాడు ఏలియా. మనకు వెళ్ళిపోయిన తర్వాత ఏలియా దుప్పటి కింద పడుతుంది. ఆ దుప్పటి తీసుకొని సంతోషపడి మనం ఏం చేస్తాము? సంతోషం ఏం చేస్తాము?
మనకి ఇట్లా నింపేదని మాత్రం ఒక బట్ట కానీ కానీ ఉంది సంతోషంగా హల్లెలూయా. ఇప్పుడు మనం దస్తులు బట్టి హల్లెలూయా చెప్తాం చూడండి. సంతోషంగా ఆనందంగా నిలుచుకొని తిప్పుకుంటా రెండంత ఆత్మ నాకు దేవుడు ఇచ్చిందని చెప్పి ఎలీషా సంతోషపడి దేవుని మయపరుస్తున్నప్పుడు ఏలియా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిన బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని అనుభవం పొందుకోకపోతే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకపోతే, దేవుని అడగకపోతే ఎలీషా కూడా వచ్చేది కాదు. నీకు కూడా రాదు. అడుగుతే మీకు ఇస్తాడు దేవుడు, తట్టుతా మీకు తీస్తాడు దేవుడు. మీకు మీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, మీ ఒంటిని ఆశీర్వదిస్తాడు, సర్వం ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, ఈ రోజు ఇంటున్నారు విషయవ్యక్తున్నారు చాలా మంది, తెలిసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీకేం తెలియదని నేను ఎప్పుడు చెప్తున్నా, నాకే తెలియదు మీకేం తెలుస్తుందని. మనందరం గోదావరి తప్ప, మనందరం కబరపడుతుంది తప్ప, మనం ఉపవాసం ఉంటుంది తప్ప, మనం ఇక్కడ నేను కూర్చుంటే మీరు కూర్చుంటే మనం ప్రాధాన్యపడి తపస్సు చేస్తే తప్ప పరలోకం తెరవబడి ఆశీర్వాదం మనకి రావు. నార్మల్ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే రావు. దేవుళ్ళు కన్నీటి ప్రార్థనతో ఉన్నప్పుడే దేవుడు మీకు ఇస్తాడు. అటు దేవుడు గొప్ప దేవుడు మీ కుటుంబాలను పిల్లలు మనందరినీ కూడా యేసయ్య ఆశీర్వదించును గాక. ఆమేన్. పాట పాడుకొని కాదు.